హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ అన్‌స్క్రిప్టెడ్. ఇక నిన్నటి వీడియో అయితే చూసిర్రుగా. నిన్నైతే వంపుల నాటైంది. ఇయాలొచ్చేసి ఇంటి దగ్గర చిలకల. ఇయ్యాలంటే ఇయ్యాలని అనుకోకుర్రి. నిన్న అప్పుడు ఏసినయి. ఇగ వీడియోలు డిలీట్ చేయాలని చెప్పినగా. నేనైతే మధ్యాహ్నం పోయినా. మధ్యాహ్నం పోయేసరికి అంత అయిపోయింది. ఇది మా బావకి చాలా అంటే చాలా ఇష్టమైన ప్లేసు. ఆయన ఇష్టం కాస్త ఇప్పుడు నా ఇష్టంగా మారింది. ఎందుకంటే మా బావ ఇప్పుడు ఇక్కడనే ఉండు కదా. ఇతనే మా బావ. ఈయన మా మామయ్య. మా మామని, మా బావని పక్కపక్కన ఇట్లా చూస్తా అని కలలో గూడా అనుకోలేదు. మా బావకంటే ఇది మస్త్ అంటే మస్తు ఇష్టమైన ప్లేసు. ఎట్లా అంటే మా మామయ్యని ఇక్కడనే కాష్టం పెట్టిర్రు. అక్కడనే గోరుబెట్టిర్రు. చూస్తుర్రు కదా మీరు వీడియోలో. తల్ తండ్రి కొడుకుల్నిద్దరిని పక్కపక్కన చూస్తే అసలు మాటలు ఉండవు తెలుసా! చాలా ఏడుపొస్తది. నేనైతే తట్టుకోను. రుద్ర ఎవరు రుద్ర ఎవరి మీద బజ్జును ఎవరి మీద బజ్జునవే ఎవరు ఎవరు ఎవరైనా ఆయన ఎవరు ఆయన ఎవరు లేకన్నా లే లే హూ ఇస్ దట్ బాయ్ ఎవరైనా ఎవరికన్నా అయినా ఎవరైనా చెప్పవా 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 యూట్యూబ్‌లో ఇలా నా బావని అంటే నా బావని నాకన్నా బావ గోరిని చూపిస్తా నేను కలలో గూడా అనుకోలేదు. మా రుద్రని అడుగుతుంటే ఆయన గూడా చెప్తలేదు గదా! చానా మర్చిపోయిండు. అప్పటికి నేను ఏడిసిన నా వాయిస్‌లో మీకు తేడాగా అనిపిస్తుండొచ్చు. ఆ ప్లేస్‌కి పోవాలంటేనే ఏడుపొస్తూనే ఉంటాయి. అవన్నీ గుర్తుకొస్తూనే ఉంటాయి. ఈ వాయిస్ చెప్పేటప్పుడు గూడా నాకు ఏడుపుతోటే చెప్తున్నా నేను. అంటే ఎట్లా అంటే ఒక లైఫ్‌ని మొత్తం ఊహించుకుంటాం గదా! ఆయనతోనే. సడెన్‌గా లేరు అనంటే తీసుకోలేకపోతున్నా. ఇప్పటికి 9 మంత్స్ అయినా గూడా నేను తీసుకోలేకపోతున్నా. ఇగ మా మామయ్య బాలేనప్పటి నుంచి మా బావకి ఈ ప్లేస్ అంటే చానా ఇష్టము. ఇంట్లో ఆయన డల్‌నెస్ జూసి ఇక్కడికి చిలకలొచ్చి ఒక చెట్టుంటది. నేను డీటెయిల్‌గా మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తా. మా అత్తమ్మ మందు జల్లేటి రోజు తీసిన అది జూపిస్తా. ఒక చెట్టు దగ్గర కూసోని బాధపడతాడు. ఒంటరిగా కూసోని ఏడుస్తాడు. మొగోళ్ళు గదా! బయటికి ఏడవరు. లోపల లోపల ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తాడు. ఇగ ఆయనలో సగం నేను గాబట్టి నాకు ఫోను జేసి బాధపడేది, ఏడ్చేది. నేను నా కళ్ళారా జూసిన ఆయన ఏడుపుని. ఒక మగ పిల్లగాడు ఏడవరంటారు గదా! ఆయన నాన్న విషయంలో ఏడ్చిండు. నాన్న అంటే ఎవరికిష్టం ఉండదు జెప్పండి. కానీ మా బావకి ఇంకెక్కువ ఇష్టం. ఎట్లా అంటే మా బావ ఒక కొడుకనమాట. మస్తు గారంగా సాకిర్రంట. చాలా అంటే చాలా ఇష్టమంట. అట్లా ఆయన తట్టుకోలేకపోయిండు. మా మామకి అట్లా అయ్యేసరికి మా బావ తట్టుకోలేకపోయిండు. ఇగ ఆ రోజు నుంచి మా బావ డ్రింక్‌కి ఎక్కువ అలవాటయిండు. ఇగ ఆడ చెట్టుంటదొకటి మీకు వీడియోలో చూపిస్తా. ఆ చెట్టు కింద కూర్చునేది, తాగేది. నేననేది తాగితే మామ ఆరోగ్యం తిరిగొస్తదా? మామ మంచిగా అయితడా అనేది. లేదు, రాదు, కాదు నాకవన్నీ తెలుసు గానీ, తాగితే ఏందంటే జర నాయనని అట్లా చూడకుండా ప్రశాంతంగా కొద్దిసేపైనా పనుకోగలుగుతా. అట్లా ఏడవకుండా ఉండగలుగుతా. తాగితే మత్తొచ్చి నిద్ర పోగలుగుతా అని ఇదొక్క మాటనే అనేది ఎప్పుడు. మరి ఎన్ని రోజులని అట్లా తాగుతావు? అన్ని రోజులని తాగితే నీ ఆరోగ్యం దెబ్బతింటదిగా అంటే నాకేమైతది? ఏం కాదే. మా నాయనున్నన్ని రోజులు నాకేం కాదే అనేది. ఇగ అట్లా అట్లా ఒక 3 మంత్స్‌ల మా మామయ్య చనిపోయిండు. డిసెంబర్ 12, 2020లో చనిపోయిండు. అప్పటికి మా మ్యాటర్ ఇంట్లో చెప్పి వాళ్ళ నాయన ముంగటనే పెళ్లి చేసుకుంటా అని అనుకుండు గానీ, అది ఇగ కాలేదనమాట. ఇగ మామయ్య చనిపోయిండు. మామయ్య తర్వాతనే సంవత్సరికం తర్వాత మా పెళ్లయింది. మామయ్య చనిపోయినంక 1 ఇయర్ చాలా అంటే చాలా చుక్కలు చూసిన నేను మా బావతోని. అంటే ఆయన పెట్టలే గానీ ఆయన బిహేవియర్ నన్ను పెట్టింది. ఎంత బతిలాడినా, ఎంత చేసినా ఆయన మొండి ఆయనకే ఉండేది. ఆయన పట్టుదల ఆయనకే ఉండేది. ఆయన సఖి ఆయనకే ఉండేది. తాగకు బావ నీ కాలు మొక్కుతా అని చెప్పినా గూడా ఇనకపోయేది. నాకు నా నాయన గావాలి, నాయన కావాలని చిన్న పిల్లల లెక్కల గోరు మీద కూర్చొని ఏడిసేది. ఎట్లా అంటే నేను వీడియో కాల్ చేసేదనమాట. మామూలుగా మీరు తప్పుగా అనుకోకండి. లవర్స్ అన్నాక ఫోను చేసుకుంటారు, మాట్లాడుకుంటారుగా. ఫోను చేసినప్పుడు నాకు వాయిస్‌లో బేస్ తెలుస్తది. అన్నీ ఊకనే అర్థమైపోతాయనమాట. ఊకనే అర్థమైపోయి "ఏడున్నావు?" అంటే ఇంట్లోనే ఉన్నా" అంటాడు. లేకపోతే "బయటున్నా" అంటది. "లేదు లేదు నువ్వు మామ గోరి కాడున్నావు" అంటే "లేదు కాదని" అంటాడు. వీడియో కాల్ ఆన్ చేయి అంటే వీడియో కాల్ ఆన్ చేస్తే ఆడనే ఉంటాడు. ఆయన వాయిస్‌తోనే తెలిసిపోతది ఆయన ఏడుండు, ఏం చేస్తుండని. అట్లా నేను ఎన్ని సార్లు చెప్పినా ఇనలేదు. ఆయన సఖి ఆయనకే ఉండేది. ఇగ తర్వాత ఆయన ఇష్టం ఇగ ఆయన మొండితనం అదొక్కటే ఉంది మా బావ లోపల. ఇగ అట్లా మా బావ డైలీ తాగిండు.
తాగనోడు ఎవరున్నాడండి? ప్రతి ఒక్కడు తాగుతుండు. 18 ఏళ్ల పోరాడు, 16 ఏళ్ల పోరాడు కాడికేంచి తాగుతూనే ఉర్రు. కానీ తాగితే కొన్ని నష్టాలుంటాయని వాళ్ళకి తెలవదు. తర్వాత తెలుసుకుంటారు గంతే తేడా. జీవితంలో ఎందరో వస్తుంటారు, వెళ్తుంటారు. పరిచయం గొప్పది గాదు. మర్చిపోలేని మాట ఒకటుంటది. చేసిన సాయం ఒకటుంటది. గడిపిన క్షణం ఒకటుంటది. చేసిన గాయం ఒకటుంటది. ఆ విలువైనది జ్ఞాపకమే గొప్పది. అదెవ్వరన్నది మీకు మాత్రమే తెలుస్తది. నా దృష్టిలో మాత్రం నా బావ. ఆయన నాకు పరిచయమైంది గొప్ప గాదు. ఆయన నాకిచ్చిన జ్ఞాపకాలున్నాయి జూడు అవి గొప్పవి. అందుకే అంటారుగా మనుషులైనా పోతారు గానీ జ్ఞాపకాలైతే పోవని. దేవుడు గూడా భలే చమత్కార ఆడతాడులే ఒక్కొక్కసారి. రాసుకున్న విధంగా పుస్తకం ఉంటదేమో గానీ, ఊహించినట్లు జీవితం అయితే ఉండదుగా. నువ్వు ఇయాల మంచిగుంటా అని ఊహిస్తావు. కానీ రేపటికి రేపే సచ్చిపోతామా, బతుకుతామా అని గూడా తెలవదు. కానీ నా బావ విషయంలో, నా విషయంలో అయితే ఆ దేవుడు చానా అంటే చానా అన్యాయం జేసిండు. అట్‌లీస్ట్ ఒక కాలు చెయ్యినా ఇగ నా బావతోని దూరంలో బతుకును. అంత బాధ అనిపిస్తది ఓసారి. గ్యారంటీ లేని లైఫులు భయ్యా. ఉన్నంత కాలం సంతోషంగా ఉండండి. సంతోషంగా ఎంజాయ్ జేయండి. సంతోషాన్ని పంచండి. సూటిపోటి మాటలతోటి ఎవరిని బాధపెట్టొద్దు. ఇంకొకటి బ్యాక్ బిచ్చింగ్ అంటే ఎనకాల మాట్లాడడం. అది మాత్రం మాట్లాడేటోన్ని చూస్తే నాకైతే మస్తు చిరాకుంటది. మన ఎనక మాట్లాడినంటే వాడి స్థానం ఎప్పుడు మన ఎనకనే అని నా బావ నాకెప్పుడు చెప్పేవాడు. ఇయాల నువ్వు నా ఎనక మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో నా ఎనక, నా ముందు కాదు నా ఎనక. నువ్వు నా ఎనక మాట్లాడుతున్నావు అంటే నీ స్థానం ఎప్పుడు నా ఎనకనే అని అర్థము. ఒక్కసారి ముందుకొచ్చి మాట్లాడు అప్పుడు తెలుస్తది అని మా బావ ఎప్పుడు ఇట్లనే చెప్పేటోడు. అందుకే నేను వాళ్ళందరిని ఇడిచిపెడుతున్నా. ఓ చోటోని తింటా, ఓ చోటోని తీసిపెడతా. నా లైఫ్ ఏంది, నా కొడుకు లైఫ్ ఏంది అనేది చూసుకోవాలి ఇప్పటి నుండి. ఇక వీడియోలోకొచ్చేస్తే ఆడైతే నాటయిపోయింది కదా! చిలకలో చూసిర్రు కదా! నేను పోయేసరికి అంత అయిపోయింది. లాస్ట్ కొంచెం ఉంది. ఇగ దాన్నే చెలక అంటారు. ఇగ ఇదొచ్చేసి ఇంటికాడ పొలము. మీ అందరికి తెలుసు కదా! ఇది ఇంటికాడ పొలమని. ఇగ నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి ఎక్కిరియకండి. అంటే నేను పొలంలోకి దిగుతా అనుకోలేదు. నైటీ అండ్ బెలూన్ పాయింట్ ఏసుకున్నా. అది ఫీడింగ్ నైటీ బాబుకి పాలిస్తా కాబట్టి. ఇగ నేను సడెన్‌గా పొలంలో దిగుతా అనుకోలేదు కాబట్టి నేను అలాగనే డ్రెస్‌తోనే వెళ్ళిన. అది కూడా ఎట్లా దిగుతున్నా అంటే మొత్తం ఆడ కనిపిస్తుంది కదా వెనక తను మిర్రర్‌లు నూకుతుంది. నారు పంచేయనీకి ఎవ్వరు లేరు ఇబ్బంది అయితుందంటే దిగాల్సొచ్చింది పొలంలోకి. నేను సడెన్‌గా దిగి నారంతా వంచేసిన. ఆ నారు మొత్తం నేనే వంచేసిన. వీడియో వచ్చేసి మా తమ్ముడు తీసిండు. అంటే ఇంటి దగ్గర తమ్ముళ్ళుంటారు పాలు, లాలీలు. ఆ తమ్ముడు తీసిండనమాట. వీడియో సరిగ్గా తీయలేదు. నేను నారు వంచేసేది. ఇప్పుడు మీకు ఆ వీడియోలో కనిపిస్తుంది కదా కొబ్బరి చెట్టు ఎనక అదంతా నేనే నారు వంచేసిన. మొత్తం నారు వంచేసిన తర్వాత నాటేస్తున్నా. అంటే నాకు నాటేయనీకి రాదు గానీ, ఇగ టైం ఉందిగా టైం పాస్ అయితదిగా అని చెప్పి నాటేస్తున్నా. అనుకోవచ్చు వీడియో కోసమే పొలంలో దిగిందని. నేను వీడియో కోసం ఏం దిగలేదు. నా బావ ఉన్నప్పుడు కూడా నేను దిగి నారు వంచేసిన. చిలకలన్నా చూడు ఆ చిలకల నేను నా బావ కలిసి ఇద్దరం చీరలో గుంజుకోబోయి కూడా చిలకల నారు వంచేసినాం. ఇంటి దగ్గర కూడా నారు వంచేసినాం. ఇంటి దగ్గర నేనేం చేసినా అంటే నార్మల్‌లోకేంచి బయటికేసిన అనమాట. ఇగ మా బావ వంచేసుకుండు. ఇగ తర్వాత కన్సీవ్ అయిన తర్వాత నేను పొలంలో దిగలే, ఏం పని చేయలే. తర్వాత సి సెక్షన్ అయిన తర్వాత ఏం పని చేయలే. మళ్ళా మొన్న దిగిన నేనైతే పొలంలోకి. అది కూడా దిగపోతుండే గానీ మీరందరూ చూస్తుర్రు కదా! మొత్తం ఒకటే అయింది. మిర్రలని అటు ఇటు నూకాలి కదా! మిర్రలు నూకుతేనే ఈళ్ళు కర్రలు మంచిగా పెడతారు. లేకపోతే పొలం ఖరాబ్ అయితదని చెప్పి మొత్తం మిర్రలు నూకుతుంటే ఇగ నేను అల్లకి దిగి నారైతే వంచేసిన. ఇగ నాటేయడం వచ్చిందో రాదో కామెంట్ చేయండి. ఇంకోటి డ్రెస్ స్టైల్ గురించి నెగెటివ్ కామెంట్స్ పెట్టకండి. ఇది ఇయాల్టి వీడియో. ఉంటా మళ్ళా బాయ్.